ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 19. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియాకాండం 25వ అధ్యాయం, సాయంత్రం మార్కు సువార్త 1వ అధ్యాయము 23 నుండి 45 వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రశస్తమైన సన్నిధి, ఆయన సమాధానం మీకు తోడుగా ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంత వరకు ఆయన తన కృపాక్షేమములను మీ వెంట ఆయన నడిపిస్తారు. మీరు దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం ఆయన తన కృపా సమాధానములను మీ వెంట ఆయన పంపిస్తారు. ఈ దినం మీరు చేరుకొనవలసిన చోటుకు దేవుడే క్షేమంగా చేరుస్తాడు. మీరు ఆయన వైపు చూడండి, ఆయనలో విశ్వాసం ఉంచండి, ఆయనను నిరీక్షించండి. ఈ లోక జీవితములో మీరు నమ్మవలసిన ఏకైక నిరీక్షణాస్పదుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు ఆయన వైపు చూడగలిగితే గనక దేవుని బిడ్డ నువ్వెన్నడూ సిగ్గునొందవు. ఆయన నిన్నెన్నడూ సిగ్గుపడనీయడు. ఈ ఉదయం ప్రభువారు ఇచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 89వ కీర్తన 47వ వచనం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏతాను అనే ఒక దైవజనుడు, దేవుని యొక్క సేవకుడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై ఈ మాట అతను పలుకుచున్నాడు. ఏతాను ఏమంటున్నాడు? ఓ దేవా, నా జీవితకాలం, నా ఆయుష్కాలం చాలా కొద్దిదే. ఓ దేవా, ఓ ప్రభువా, నా జీవితకాలం చాలా కొద్దిది అని యోతాను మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అవును, మన జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే మనం గడిచిపోయిన సంవత్సరాలను ఆలోచిస్తే అవి నిన్న మొన్నటి దినాల వల్ల అనిపిస్తాయి. ఎంత త్వరగా గడిచిపోయింది, ఇన్ని సంవత్సరాలు నాకు కొద్ది దినములుగా తోచింది అని మీకు అనిపిస్తూ ఉంటుంది. జీవితం చాలా చిన్నది. ఉన్న క్షణాలని మనం అమూల్యంగా మార్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొద్ది జీవితంలో ఎంత మాత్రమును మీ సమయమును వృధాపరుచుకోకండి, నష్టపరుచుకోకండి, దాన్ని వృధాగా పోనివ్వకండి, కాలయాపన చేయకండి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని మహిమ కొరకు మీరు సంపూర్ణంగా వాడుకోండి. ఎప్పుడైనా సమయాన్ని వృధా చేయాలని అనిపిస్తే, నా జీవితం చాలా కొద్దిది, నా జీవిత దినాలు చాలా కొద్దివి అని మీరు అర్థం చేసుకొని మీ జీవితంలో ప్రయోజనకరమైన వాటిని మీరు చేయడం ప్రారంభించండి. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సమయమును మీరు సద్వినియోగం చేసుకున్నాడని పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాస్తున్నాడు. దేవుని బిడ్డ, మీకు ప్రతిరోజు మీ ఖాతాలో 86,400 రూపాయలు యాడ్ అవుతున్నాయి అనుకోండి, ప్రతిరోజు. అయితే ఈరోజు 86,400 రూపాయలు మీ ఖాతాలోకి జమ అయిన తర్వాత ఒకవేళ వాటిని మీరు వాడుకోకపోతే అవి వ్యర్థమైపోతాయి, అవి నష్టమైపోతాయి అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, నష్టపోకుండా ప్రతి రూపాయిని మీరు వాడుకుంటారు. అయితే ఇవాళ మీకు 86,400 రూపాయలు మీ ఖాతాలో జమ అయినాయి. మీరు వాటిని వాడుకోలేదు, అవి వ్యర్థమైపోయినాయి. రేపు కూడా
86,400 జమ అయినాయి. అవి కూడా మీరు వాడుకోలేదు, అవి కూడా వ్యర్థమైపోయినాయి. ఈ విధంగా ప్రతిరోజు 86,400 మీ ఖాతాలో జమ అవుతుంటే, సాయంకాలం ఇక ఈ దినాన్ని మనం ముగిస్తామనంగా మీరు వాటిని గనక వాడుకొనకపోతే అవి వ్యర్థమవుతూ ఉంటే, ఈ విధంగా ప్రతిరోజు 86,400 జమ అవుతున్నా అవన్నీ కూడా నష్టపోతున్నప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నిజంగా మా జీవితంలో, మా ఖాతాలో 86,400 జమ అవుతాయా అని అనుకుంటే, అంతకంటే గొప్పవి దేవుడిచ్చినటువంటి క్షణాలు. అవును దేవుని బిడ్డారా, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క రూపాయి, నిమిషానికి 60 సెకండ్లు, గంటకి 60 నిమిషాలు, రోజుకి 24 గంటలు. మీరు 24 గంటలకి ఎన్ని సెకండ్లు వస్తాయో తెలుసా? 86,400. వీటిని ప్రతిరోజు మీరు తప్పకుండా వాడుకోవాల్సిందే. మీరు వాడుకోకపోతే అవి మీ ఖాతాలో మురిగిపోతాయి, వ్యర్థమైపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొద్దిపాటి జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన విలువైన క్షణాలని అమూల్యంగా మార్చుకొని ప్రయోజనకరమైనటువంటి పనిలో మీరు ముందుకు సాగి వెళ్ళండి. ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను, సాక్ష్యం ఇచ్చుటలోను, ప్రభువును ఇతరులకి పరిచయం చేయుటలోను, దేవుని సంఘానికి పరిచర్య చేయడంలోను, మీరు మీ పిల్లలతో గడిపే, మీ కుటుంబంతో గడిపే విలువైనటువంటి క్షణాలని దేవుని మహిమార్థమై మీరు గడుపుటలోను సమయాన్ని ప్రత్యేకించుకొని మీరు గనక అట్టి రీతిగా సిద్ధపడగలిగితే, మీ ఖాతాలో జమ అవుతున్నటువంటి ఆ డబ్బు ప్రయోజనకారిగా మీ జీవితంలో వాడబడుతుంది. అది మీకు క్షేమం. ఒక దినం మీరు గమ్యానికి చేరుకొని, దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితంలో అనేకమైనటువంటి క్షణాలని, లక్షలాది క్షణాలని మీ మహిమ కొరకు నేను వాడుకోగలిగానని సంతోషంతో మీరు కేకలు వేసి ప్రభుని మహిమపరుస్తారు. ఇంతకు దేవుడు మనతో చెప్పకూర్చున్నది ఏంటంటే, నీకిచ్చిన జీవితం అదొక వరం. దానిని నా నామ మహిమార్థమై ఇతరులకు ప్రయోజనకరమగునట్లు నువ్వు వాడుకో బిడ్డా అని దేవుడు చెప్తున్నాడు. మరి నీ సమయాన్ని దేవుని మహిమ కొరకు వాడతావా? ఆయన కొరకు నీవు జీవిస్తావా? ఆయనను నీ ద్వారా ప్రవహించనిస్తావా? అయితే నీకు క్షేమం, ఇతరులకు ఆశీర్వాదం. పరలోకమందున తండ్రికి గొప్ప మహిమ. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. మీరు మాకిచ్చిన క్షణాలని మహిమకరంగా మేము వాడుకోవడానికి సహాయం చేయండి. మీరు మాకిచ్చిన గొప్ప వరం అయా ఈ జీవితం, ఈ సమయం. అవును తండ్రి, ఈ సమయాన్ని మీ నామ మహిమార్థమై మేము వాడుకొనగలుగునట్లు మాకు సమయోచితమైన జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.